సుమారుగా 10 రోజుల నుంచి ఈ టీచర్స్ అంతా కూడా రోడ్ల మీదనే నివసిస్తా ఉన్నారు అధ్యక్ష. అత్యంత అణగారిన వర్గాలైనటువంటి ఎస్టీలు చదువుకుంటున్నటువంటి ఈ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, ఇందులో మాత్రమే అవుట్ సోర్సింగ్ టీచర్స్ ఉన్నారు అధ్యక్ష. ఇంకా ఏ వింగ్ లో కూడా ఈ అవుట్ సోర్సింగ్ టీచర్స్ విధానం అన్నది లేదు అధ్యక్ష. వీళ్ళకి ఇచ్చే జీతాలు సుమారుగా 10,000 రూపాయలైనా కూడా అధ్యక్ష, వీళ్ళకి ఏ సంక్షేమ పథకం కూడా రావట్లేదు. అయితే లాస్ట్ గవర్నమెంట్ లో వీళ్ళకి జీతాలు పెంచాలి దీని గురించి ప్రయత్నించినప్పుడు ఒక ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది అధ్యక్ష. 1656 మంది టీచర్స్ లో 80% ఎస్సీ ఎస్టీ టీచర్సే ఉన్నారు అధ్యక్ష. స్టూడెంట్స్ అయితే కంప్లీట్ గా ట్రైబల్సే, టీచర్స్ మాత్రం ఎస్సీ ఎస్టీలో ఉన్నారు. అయితే ఈ రోజు నేను కోరేది ఏంటంటే అదే వీరందరినీ కూడా కాంట్రాక్ట్ విధానంలోకి, ఏదైతే గతంలో కేజీవీలు కానీ మోడళ్లు కానీ మార్చినామో అలా కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చి వారికి గౌరవంగా కనీసం బతకడానికి అవకాశం ఉండేటట్టుగా జీతాలు పెంచుతారని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ టీచర్స్ అందరినీ కూడా అధ్యక్ష, రేపు డిఎస్సిలో వీళ్ళందరినీ కూడా డిఎస్సిలో ఖాళీల కింద చూపించేసే 1100 చిల్లర పోస్టులని వీరందరికీ ఉద్యోగాలు లేకుండా కూడా చేసే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష. ఆ పరిస్థితే కనుక వస్తే అధ్యక్ష, వాళ్ళకి డిఎస్సి రాసుకునేదానికి కూడా ఎలిజిబిలిటీ లేదు అధ్యక్ష. 2008 నుంచి పనిచేస్తా ఉన్నారు. వాళ్ళ బతుకులు పాపం రోడ్డు మీద పడతాయి అధ్యక్ష. వాళ్ళని డిఎస్సిలో నుంచి మినహాయించి వారందరికీ కూడా గౌరవంగా జీతాలు ఇచ్చేలాగా కాంట్రాక్ట్ వ్యవస్థలోకి తీసుకొస్తారని గౌరవ మంత్రి గారు నేను మీ ద్వారా